1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నమ్మక ద్రోహం చేశారు అంటారు. ఎక్కువగా మనం స్నేహితుల మధ్య, బంధువుల మధ్య వింటూ ఉంటాం. అయితే రాజద్రోహం చేస్తాం చాలా నేరం అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు కథల రూపంలో కూడా చెప్పుకున్నాం కదా. ఈ ద్రోహాలకు సంబంధించి ఏమైనా శిక్షలు కానీ అలాంటివి అమలయ్యేవా? అసలు శాస్త్రంలో ఏమన్నా ఉందా రమగారు దీనికి సంబంధించి? నమ్మక ద్రోహి పుట్టగతులు ఉండవు. అదే మనిషిగా పుట్టడు, అది మనిషిగా పుట్టాడు. ఇంకా నమ్మక ద్రోహం చేసిన వాడు పుట్టగతులు ఉండవంటే పుడతారు కానీ పుట్టడానికి గతి ఉండదు వాడికి. మనిషిగా పుట్టడు, ఏ పందికొగ్గానో పుడతాడు నమ్మక ద్రోహం చేసిన వాడు. ఇది అంటే ఇవన్నీ నమ్మకాలే కదా జయ, కదా. పూర్వం రాజద్రోహం, మిత్రద్రోహం, తర్వాత గురుద్రోహం. గురుద్రోహికి ఎలాంటి రౌరవాది నరకాలు మనకి ఈ గరుడ పురాణంలోనూ దాంట్లోనూ బోలెడన్ని నరకాలు చెప్తారు. ఒక్కొక్క రకమైన నరకం ఒక్కొక్కళ్ళకి వస్తుందన్నమాట. రౌరవం అనేది ఒక ప్రత్యేక నరకం, సూచీముఖం అలాంటిది ఒక నరకం. బోళ్ళనున్నాయి శిక్షలు. ఈ శిక్షలు పడతాయని చాలా కాలం పాటు ఆ శిక్షల్లో ఆ జీవుడు ఆ శిక్షలన్నీ అనుభవించాలని, తర్వాత కూడా వాడు మళ్ళీ మనిషిగా జన్మెత్తడు, రకరకాల జీవజాలాలుగా ఎన్నో వేల సంవత్సరాల పాటు పుట్టాల్సి వస్తుంది. ఆ పుట్టాం మనకు తెలుస్తుందా అని అనుకుంటే తెలియదు, ఓకే. కానీ మనం ఇదని తెలుసుకున్నాం అనుకో, రేపొద్దున్న నా జీవుడిని ఏదో చేస్తారంటే జీవుడిని కదా, నన్ను కాదు కదా అనేవాడు కూడా ఉంటాడు. జీవుడు మనం ఒకటే కదా రమ్మగారు, ఆ బాధ మనకే ఉంటుంది కదా. మనకి ఉండదు జయ, అంటే శరీరానికి ఉండదు కదా. జీవుడు అంటే నువ్వు నేను కాదు. కాదు రమ్మగారు, జీవించి ఉన్నప్పుడు బాధ కలుగుతుంది. అది ఎవరికి కలుగుతుంది? మనకి కాదా? జీవించి ఉన్నప్పుడు. మరణించాక మనకు తెలియదు అనుకోండి. మరణించాక మనకు తెలియదు కదా. మనలో ఏ జీవుడైతే ఉన్నాడో వాడు పడతాడు ఆ బాధలన్నీ. ఓకే, పడతాడు ఆ బాధలన్నీ. మనం తెలుసుకోవాలి దీనివల్ల ఇది జరుగుతుంది కాబట్టి ఇది చేయకూడదు అని. మనం చూడు, ఇప్పుడు నమ్మక ద్రోహం లాంటివి ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు చేయ. ఏదో చిన్నగా మోసం చేయటం, ఉండి కూడా లేదంటాం, తీసుకోలేదంటాం, తెలిసి కూడా నాకు తెలియదంటాం. ఇవన్నీ కూడా చిన్న తప్పులే. ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అనకూడదు, ఇంచుమించుగా ప్రతి వాళ్ళు కూడా ఏమో నాకు గుర్తులేదు, ఏమో నేను మర్చిపోయాను, నాకు తెలీదు తప్పించుకోవడానికి చూసి చూడనట్టుగా ఉండటము, ఇవన్నీ మా ప్రతి వాళ్ళు చేస్తారు. జీవిత గమనంలో ఇలాంటివి ఎన్నో తప్పులు చేస్తుంటాం మనం. ఇవన్నిటికీ పెద్ద పెద్ద శిక్షలా, పెద్ద పెద్ద పాపాలా అంటే చెప్పలేము. వాటికి ఏం పడతాయో మనకు తెలియదు. తర్వాత పడవు. మరణానంతరం గురించి ఆలోచించద్దు. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఇద్దరు స్నేహితులు, ఒకడు రెండో వాడిని మోసం చేశాడు. వీడు బాగా ఎదిగిపోయాడు, మోసం చేసిన వాడు ఎదిగిపోయాడు, మోసగింపబడ్డవాడు భూస్థాపితం అయిపోయాడు. వాడు ఎదిగిపోతాడు కానీ సమాజంలో వాడికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? ఇవాళ సంపాదించాడు కానీ వాడిని తొక్కేసి వచ్చాడు అన్నమాట పోగొట్టుకోగలడా? అస్సలు. వీడేం చేశాడంటే వీడు పరమ దుర్మార్గుడు అని కొంతమంది ఏమో ఈ నమ్మక ద్రోహం పట్ల చాలా కష్టం ఉన్నవాళ్ళు వీడితో ఫ్రెండ్షిప్ మానేస్తారు. డబ్బు అవసరాలు, అన్ని అవసరాలు ఉన్నవాళ్ళు, వాడితో పని ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? వాడితోటే తిరుగుతాను కానీ వీడొకప్పుడు పాపరు, వీడొక ద్రోహి, ఇవాళ ముందుకొచ్చాడు అన్న మాట ఎప్పటికీ మర్చిపోరు. అది మన మొహం మీద లేదా మన చెంప మీద, మన చెవి మీద మనకు కనపడని మచ్చగా ఉండిపోతుంది. మిగిలిన వాళ్ళు చూస్తారు దాన్ని. నువ్వు డబ్బుతోటి దాంతోటి దీంతోటి కవర్ చేసుకుంటావు, కానీ ప్రపంచం దాన్ని చూస్తూనే ఉంటుంది. మర్చిపోతారు అనుకుంటాం, కొన్నాళ్ళు పోయాక మాట్లాడడం మానేస్తారు. కానీ ఏదో ఒక సందర్భంలో వీడు ఈ ద్రోహం చేశాడు అన్న మాట బయటకు వస్తూనే ఉంటుంది. మొదట్లో ఎక్కువగా వస్తుంది, క్రమంగా ఒక 2 తరాలు గడిచేసరికి పాత పడిపోతుంది. ఏ ముసలి తాతో ఏ కుర్రాడికైనా దొరికాడు అనుకో, ఇప్పుడు పెద్ద గొప్పవాడి నడే వాడి వరకు ద్రోహిరా అని చెప్తాడు. వీడు ఇంకా సోషల్ మీడియాలో నలుగురికి చెప్తాడు. ఇలాగే జరుగుతాయి. అది ఆ మచ్చ పోని ఆ మచ్చని మనం పోగొట్టేసుకుంటాం. మరణానంతరం ఆ మచ్చ ప్రధానంగా కనపడుతుంది. అది వాళ్ళకి తెలుస్తుంది కదా. మనం ఎవ్వరికీ తెలియకుండా చేసిన ద్రోహాలు కూడా దానికి పంచభూతాలు చూస్తాయి. అవే ప్రత్యక్ష సాక్షులు. సూర్యుడు చంద్రుడు చూస్తారు. భూమి ఆకాశాలంటే పంచభూతాలు అంతే కదా. దాంతో పాటుగా మన లోపల ఒక జీవుడు ఉన్నాడే, ప్రత్యక్ష సాక్షి. మనం చేసిన వెధవ పనులన్నిటికీ వాడే సాక్ష్యం. వాడు అద్దం, పారదర్శకంగా ఉంటాడు. అద్దం మనం ఏం చేసామో అది వాడి మీద ప్రతిబింబిస్తుంది.
ఆ జీవుడు పైకి వెళ్ళంగానే అందులో ప్రతిబింబించిన ప్రతి అక్షరాన్ని వాళ్ళు చదివేస్తారు పైన ఉన్నవాళ్ళు. పైవాడు లేడు, అసలు మనకి లేదు, ఇప్పుడే మన జీవితం. కానీ నీకు తెలుసు కదా, అంతరాత్మ అంటాం దాన్ని మనం. అంతరాత్మకి తెలుసు కదా నువ్వు చేసిన తప్పు, నువ్వు ఇది తప్పు అని, అది నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందుకని ద్రోహం చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి ప్రతివాడు. ఈ రాజద్రోహం, గురుద్రోహం, మిత్రద్రోహం, నమ్మక ద్రోహం, ఇవే కదా మనం సాధారణంగా వింటాం. గురుద్రోహం ఏ టీచర్ల దగ్గర నేర్చుకుంటారో, ఎవరి వల్ల మనకి వ్యవహారం ఇవాళ మనం చేస్తున్నటువంటి జీవిక కుదిరిందో అతనిని మర్చిపోవటం, ఆయన గురించి చెడుగా చెప్పడం. ఎప్పుడూ మనకి ఎవరి వల్ల ఒక దారి ఏర్పడిందో వాళ్ళ గురించి చెడుగా చెప్పకూడదు. పైకి మనం బాగా పైకి వచ్చినా మనకి ఏది అత్యద్భుతమైన విషయంగా మనకు అనిపిస్తుంది, కత్తిరించేస్తుంది కాలం, దాన్ని రానివ్వదు. ఈ పెరగటం ఒకటే కాదు కదా, పెరగటం మనకేదో ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, అది కుదరదు. ఇంకా తాత్కాలికంగా పెరుగుతున్నా కూడా మీరు అన్నట్లు కాలం మాత్రం చూస్తూనే ఉంటుంది. గురు నింద చేయకూడదు, గురు ద్రోహం చేయకూడదు. ఈ రెండు చాలా పెద్ద తప్పులు. ఇందులో గురువుల్లో టీచరు అనే ఆచార్యుడు అనే కాదు, అన్నయ్య తండ్రి కూడా ఉంటారు. మన పెద్దన్నగారు, మన నాన్న, వాళ్ళిద్దరూ కూడా మనకి గురువులే. వాళ్ళకు కూడా ద్రోహం చేయకూడదు. ఓకే. మన పైనున్న అన్నని మోసం చేసిన వాళ్ళు కొన్ని కథల్లో మనకు కనపడుతుంటాయి. ఈసారి గుర్తొచ్చినప్పుడు ఈ విషయం నీకు చెప్తాను. కథల్లో అన్నదమ్ముడిని మోసం చేసిన వాడు ఎప్పుడూ బాగుపడిన సూచనలు ఉండవు. వాళ్ళకి ఏదో ఒక జబ్బు పీడిస్తుంది, అయితే చిక్కి శల్యమైపోతారు, లేదా లావైపోతారు. సుఖం ఉండదు, సంపద వస్తుంది, వాడి కర్మానుభవానికి సంపద రావచ్చు. సుఖం లేని సంపద ఎందుకు? సుఖం మాత్రం ఉండదు, సంతోషం ఉండదు. సంపద రావచ్చు వాడి అవకాశాన్ని బట్టి. ఇట్లా ద్రోహం చేసిన వాళ్ళ పరిస్థితులు ఇట్లా ఉంటాయి. అనారోగ్యాలు పీడిస్తాయి, పేరు లేని జబ్బులు, దానికి ఏ క్యూరు ఉండదు. ఆ నొప్పి పడుతూ భరిస్తూ ఉండాలి. సుఖమే ఉంటుంది, నిత్యం ఏదో జబ్బు ఉంటే చెప్పలేం కదా. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని ఒకవేళ ఏదైనా పొరపాటు మన వల్ల జరిగినా దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ద్రోహాలు జరుగుతాయి, చేస్తూనే ఉంటారు. ఆ సమయానికి అది తప్పిస్తే రెండో దారి ఉండదు. ఆ టైంలో మనం బాగుపడడం ఒకటే ప్రధానాంశంగా కూడా కనపడుతుంది. మనం బాగుపడాలంటే వీడిని తొక్కేయాల్సిందే అనిపిస్తుంది. దీనికి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, తయారవుతారు. ఆ సమయానికి ఏదో ఒక సమయంలో నువ్వు ముందుకెళ్ళాకైనా ఆలోచించుకుని వెనకాల జరిగిన పొరపాటుని సరి చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ పాప ప్రక్షాళనకి ప్రయత్నం చేయాలి. మనకి కథలు చాలా చెప్తారు చేయాలి వాటి మీద. రాజద్రోహానికి ఇదివరకు శిక్షలు వేసేవాళ్ళు. ఏముంది శిక్ష అంటే వాడినే చంపేయటం, సోల దండన, ఆ దండన, ఈ దండన, శారీరకమైన శిక్షలు చాలా దండనలు ఉండేవి. కొన్ని శిక్షలకేమో ప్రవాసానికి పంపించేయటం, ఫ్యామిలీకి లేకుండా తీసుకెళ్ళి అక్కడెక్కడో ద్వీపాంతర వాసాల్లో అక్కడ దింపేసేయటం. అలాంటి కథలు అలా దింపేస్తారు, లేదా జైళ్లలోనే మగ్గిపోతారు, లేదా ఈమె వెంటనే మరణ శిక్షలు విధించేసేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు రాజదండన లేదు. ఇప్పుడు కూడా రాజద్రోహ నేరాలు 1-2 కనపడతాయి మనకి. మనం ప్రభుత్వాలు వచ్చాక కొంచెం ఏదో పద్ధతులు మార్చుకున్నాం కదా, ఇదివరకట్లాగా లేదు. దానికి బోల్డంతా స్క్రూటినీ చేయడం, చాలా ఆలోచించడం, బోల్డని ప్రతివాదాలు చాలా ఉంటాయి. అయితే ఈ గురుద్రోహము, మిత్రద్రోహము, నమ్మక ద్రోహము ఇవేంటంటే చాలా పెద్ద తప్పులు. వాటిని పోగొట్టుకోవాలి. పొరపాటున మన వల్ల అయినా కూడా ఏదో ఒక సమయంలో ఇది నా పొరపాటు, నా వల్ల ఇలా జరిగింది. మనం ఏదో చిన్న చేస్తామా, ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సిందని అనుకుంటూ ఉంటాం కదా, ఏదో మాటలకి. ఇప్పుడు పెద్దదైతే దానివల్ల అవతల వాడి జీవితం సర్వనాశనం అయిపోతే, వాడికి నష్టం వాటి వెళితే, వాడి జీవితం కోల్పోతే అది చాలా పెద్దది కదా. అతని మీద ఆధారపడిన కుటుంబం కానీ, వాళ్ళ వల్ల దానివల్ల జరిగినటువంటి నష్టం కానీ అది మనం పూడ్చలేకపోతాం కదా. ఆ పాపం అంతా మనదేగా, మనం దాన్ని ఉసురు తగులుతుంది అనుకోండి, వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది అనుకోండి. వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. నువ్వు అంటే ఇక్కడ ఏదో తప్పు చేసి ఎవరు అనాథ పిల్లలకి డబ్బులు ఇచ్చి, ఏదో వృద్ధాశ్రమాలకు డబ్బిచ్చి, గుళ్ళకి డబ్బిచ్చి కాదు. ఎక్కడ చెడగొట్టామో అక్కడ బాగు చేయడానికి ట్రై చేయండి. మనుషులు తేలేం కానీ సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాంటివి చెయ్యొచ్చు. మనకి ఎన్ని కథలు చెప్తాయో జయ అట్లా. అయితే వీళ్ళు వెంబడి కొన్ని కథలు చెప్పుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే జయ.